మా అమ్మ ఇవి తీసుకొచ్చింది, మా అమ్మ అవి తీసుకొచ్చిందని చూపిస్తుంటావు. ఇవన్నీ మీకిక్కడ దొరకవా? కొనుక్కోలేరా? బ్రహ్మాండంగా కాసుంటే కాని పనేముంది? ఇవన్నీ నాకిచ్చేసి మా అమ్మ ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మ, మా నాన్న కూర్చొని అబ్బా! బిడ్డకి ఇవన్నీ పంపించామే 4 రోజులు పిల్లలు తృప్తిగా తింటారే. పచ్చళ్ళు, కారాలు తీసుకెళ్ళి ఇచ్చొచ్చానుగా పిల్లకి కాస్తన్నా పందగిద్దిలే. పిల్లలకి తీసుకెళ్ళిన బట్టలు వాళ్ళ నాన్నకి నచ్చాయో లేదో. పెద్ద పిల్లకి పట్టీలు తీసుకున్నామే. చిన్నదానికి కూడా తీసుకొనుంటే బావుండేదే. తప్పు చేశామా? ఇలా మా అమ్మ, మా నాన్న కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! దాన్ని నేను కొనలేను. ఇవన్నీ ఇక్కడ మేము తెచ్చుకోగలమని వాళ్ళకి గూడా తెలుసు. కానీ తల్లిదండ్రులకేంటంటే ఏదో పెట్టాలి, ఏదో చేయాలని ఉంటది వాళ్ళకున్నంతలో. వాళ్ళ హ్యాపీనెస్‌ని నేనెందుకు కాదనాలి? ఇప్పుడు నాకు పిల్లలకి ఇవన్నీ తీసుకొచ్చారు గదా! అమ్మా, నాన్న. ఇప్పుడు వీటికంతా ఎంత అయ్యుంటదో అంత వర్త్ మా చెల్లికి ఏమివ్వాలని ముందే ప్లాన్ చేసుకుంటారు మా అమ్మ, మా నాన్న. మేమిద్దరం ఆడపిల్లలమే. వెనక అన్నదమ్ములు ఎవరు లేరు. సో, ఆవ గింజైనా చెరి సమానంగా రావాలంటాడు మా నాన్న. రేపు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత గూడా మాదే. దీని ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.